నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అంగన్వాడీ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి అవలంబిస్తోందని జనసేన పార్టీ ఏలూరు నగర ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. ఏలూరు జిల్లా నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు నాయకులు అంగన్వాడీ సెంటర్లపై దౌర్జన్యం రౌడీజం చేస్తూ కేంద్రాలను తెరపిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన విధంగా అంగన్వాడీలకు పెన్షన్ జీతం పెరుగుదల వంటి అంశాల్లో ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. రాష్ట్రంలో చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు పరిపాలన కొనసాగుతూ ఉంది. అంగన్వాడీ సెంటర్స్ ఏదైతే 51,500 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో రాష్ట్రంలో దాదాపు 103,000 మంది ఈరోజున గత 10 రోజులుగా ఈరోజు 10వ రోజు సమ్మె చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం రౌడీ ప్రభుత్వం గూండా ప్రభుత్వం అని ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి నానుడు ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ ఆయాలు చేస్తున్నటువంటి సమ్మె సందర్భంగా రౌడీలం మేము గూండాలం మేము అని చెప్పేసి నిరూపించుకున్నారు. ఎందుకంటే దౌర్జన్యంగా అంగన్వాడీ సెంటర్స్ మీదకి వెళ్ళి అంగన్వాడీ సెంటర్స్లో తాళాలు బద్దలు కొట్టి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు రౌడీలుగా ఒక్కరిద్దరు అధికారులను ఎదురబెట్టి స్వయాన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి నిన్న చెంచుల కాలనీలో శ్రీరామనగర్లో సాయినగర్లో గణేష్ కాలనీలో తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా వెళ్ళి లోన్ ఏమున్నాయో వాటిని చూసుకొని శోధన పరుచుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఏతున్నాయో గూండాగిరిని తలపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఈ ముఖ్యమంత్రి పాదయాత్రలో తెలంగాణ కంటా ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తారని చెప్పాడు. వాళ్ళు తెలంగాణ 18,000 రూపాయలు ఇస్తూ ఉంది, నువ్వు 19,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇక్కడ నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1000 రూపాయలు మాత్రమే 1,500 రూపాయలు మాత్రం పెంచి 11,500 రూపాయలు ఇస్తా ఉన్నావు. ఏలూరు జిల్లా నగరంలోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా సమన్వయంతో కలిసి పోరాడుతామని వారు తెలిపారు. టీడీపీ జనసేన పార్టీల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని వారు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ప్రస్తుతం జనసేన జిల్లా కేంద్ర కార్యాలయంలో ఉన్నాము. మరి ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు గారు మరి ప్రజా సమస్యల పట్ల మరి అధికారుల అలసత్వం పట్ల మరి అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా మరి రెడ్డి అప్పలనాయుడు జనసేన పార్టీలో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే ప్రస్తుతం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలయికతో పోటీ చేస్తున్నామని చెప్పి మరి కేంద్ర స్థాయిలో మరి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి జనసేన పార్టీ అధినేతగా మన ఏలూరు జిల్లా ఇన్ఛార్జిగా రెడ్డి అప్పలనాయుడు గారు మరి ఏ విధంగా ముందుకు సాగి ప్రయాణం చేస్తారు, ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా పోరాడతారు, ఆయన మాటలను తెలుసుకుందాం. చెప్పండి సార్. ఓకే, నమస్తే అండి. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజానీక్యం యొక్క అభివృద్ధి కోసం రాబోయేటువంటి జనరేషన్ యొక్క భవిష్యత్తు కోసం రెండు పార్టీలు కూడా ఎలయన్స్గా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాజక ప్రభుత్వాన్ని పరిపాలనని అంతమొందించాలన్నటువంటి లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి పొత్తుల ప్రక్రియలో ఇవాళ మేము పనిచేస్తూ ఉన్నాం. గత 4.5 సంవత్సరాలుగా పార్టీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద చాలా
గట్టిగా మేము ప్రతిఘటిస్తూ మా పార్టీ యొక్క లైన్లో మేము అందరం కూడా ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ ఎలియన్స్ పొత్తు అనేది ఖరారైన తర్వాత ప్రజా సమస్యల మీద ఇద్దరం కలిసి పనిచేయవలసిన చోట ఇద్దరం దాని మీద ప్రొటెక్ట్ చేస్తుంటాం. లేదు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏమైనా పార్టీ దాని మీద ఇస్తాం, లేదు ప్రెస్ మీట్లు ఇట్లా ఏమైనా ఉంటే మేము సింగిల్గా తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా కొద్ది రోజుల్లో రెండు పార్టీలు సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ కూడా నియోజకవర్గ స్థాయిలో వస్తుంది. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఒక ప్రణాళిక చేసుకొని ఆ రకంగా మనం ఏ సమస్యల మీద పోరాడాలి, లేకపోతే ఇరు పార్టీలు ఇస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, ఆ ప్రోగ్రామ్స్ కూడా ఏ రకంగా మేము ముందుకెళ్ళాలి ఇద్దరం కలిసి అనేటువంటి ఆలోచన మా ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మిత్రులు బడేటి సంటి గారు మేము కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటంటే రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, స్థానికంగా మా ఏరియాలో ఉన్నటువంటి కాన్ఫరెన్స్లు ఏలూరు కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వాన్ని మేలుకొల్పే విధంగా ఏదైతే ప్రజలను చైతన్యపరిచే విధంగా మా యొక్క ప్రణాళికతో మేము ముందుకెళ్తాం. భవిష్యత్తులో అది ఎవరికైనా పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకి అందరం కలిసిగా సమిష్టిగా పనిచేస్తాం. ఈ దుర్మార్గ పాలన పోగొడతాం, ప్రజలకు రక్షణగా ఉంటాం, ప్రజల సమస్యల పట్ల వారి పక్షాన పోరాడతాం. ప్రజల అభివృద్ధి మాకు శ్రేయస్ తప్పించి పదవులు ముఖ్యం కాదు మాకు. మరి ఈ విధంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మరి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పి మరి స్పష్టంగా చెప్తున్నారు. మరి కెమెరామెన్ శ్రీనివాస్తో మీ సత్యనారాయణ, ఏలూరు. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్గా రవీందర్ నాయక్ పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కోటిలోని తన కార్యాలయంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, వివిధ సంఘాల నాయకులు రవీందర్ నాయక్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రవీందర్కు శుభాకాంక్షలు తెలిపారు. సెమీ క్రిస్మస్ సంబరాలలో భాగంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ముషీరాబాద్ వెస్లీ చర్చ్ పాస్టరేట్ కమిటీ ఆధ్వర్యంలో క్యారల్ ట్రెండింగ్ 2023 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముషీరాబాద్ సిఎస్ఐ చర్చిలో జరిగిన కార్యక్రమంలో సండే స్కూల్ పిల్లలు, యూత్, స్త్రీల మైత్రి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రిస్మస్ కానుకలు, క్యాలెండర్లతో విధవరాలకు గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్. జై జగన్, జై జై జగన్. సీఎం బర్త్డే గారి నాయకత్వం, సీఎం బర్త్డే గారి నాయకత్వం. తిరుపతి జిల్లా వెంకటగిరి 12వ వార్డులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యా, వైద్యానికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పాలన సాగిస్తున్నారని వారు తెలిపారు.
ఆయన పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేయడం శుభపరిణామమని వారు సూచించారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కేంద్రమల్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కేంద్రమల్ రామ్ కుమార్. మావోయిస్టు పార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడకుండా భద్రతా ఏజెన్సీలలో భద్రతా దళాలు భారీగా కూంబింగ్ చేపట్టారు. విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టి వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొత్త వ్యక్తుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడ పడుతున్నారు. పార్లమెంట్ ఆవరణంలో భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్కర్ను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజ్యసభ అధ్యక్షులు, ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారిని అనుకరిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఈ ఇండియాకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలు టీఎంసీ పార్లమెంట్ సభ్యుడు మరి అనవసరంగా ఆయన మీద అపాండాలు వేస్తూ ఆయన యొక్క తీరును, ఆయన యొక్క సామాజిక నేపథ్యాన్ని, ఆయన యొక్క వృత్తిని, అదేవిధంగా సభా గౌరవాన్ని భంగపరిచే విధంగా అనుకరించి ఒక దేశ ప్రతిష్టలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క గౌరవాన్ని భంగం కలిగించినటువంటి మరి యొక్క ప్రతిపక్షాలు, అదేవిధంగా దాన్ని ముందు ఉండి కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ వీడియో తీస్తూ దాన్ని పాశవికంగా ఆనందించడం ఏదైతుందో ఇది చాలా శోచనీయమైన విషయం. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ. మరి ఈనాడు ఏదైతే పార్లమెంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంటును జరగనీయకుండా నెల్లూరు వేణుగోపాల స్వామి దేవస్థానంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధనుర్మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సిబ్బంది బాణాసంచా పేల్చారు. బాణాసంచా నిప్పురవ్వలు గోశాలలోని గడ్డివాముపై పడడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైనటువంటి సిబ్బంది గోవులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండల కేంద్రంలో పోలీసు అధికారుల తీరును నిరసిస్తూ నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. గుజ్జ అచ్చమ్మ అనే మహిళ తన కొడుకుపై దుండగులు హత్యాయత్నం చేయడంతో చావు బ్రతుకుల్లో ఉన్నాడని కన్నీటి పర్యంతమయ్యింది. ఫిర్యాదు చేసి నెల రోజులు అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించమని ట్యాంక్ పైనే బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను సర్ది చెప్పడంతో ఆందోళన విరమింపచేసింది. ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాల మధ్య వేడుకలను నిర్వహించి జగన్కు శుభాకాంక్షలు తెలిపారు.
భీమిలి వైకాపా పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కోలా గురువుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇంకా లక్షల కోట్ల మంది ఈవేళ పార్టీకి ఆకర్షితులై ఇవాళ బ్రహ్మాండంగా పార్టీలో జాయిన్ అవుతారు. ఇంకా రాబోయేది 2024లో రేపు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమలాపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో 3.2 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులకు నెల 1వ తేదీన జీతాలు వస్తున్నాయంటే దానికి కారణం స్వర్గీయ రాజశేఖర రెడ్డి అని వారు కొనియాడారు. వెంటనే సీక్రెట్ ఉన్న మున్సిపాలిటీ అన్నిటి కూడా శాలరీస్ అన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా ఆ రోజు చెల్లించుకోవడం వల్ల ఈ రోజు కూడా మన మున్సిపాలిటీ సెల్ఫ్ సస్టైన్ గా ఈవేళ మనం అందరూ కూడా శాలరీస్ ఇచ్చుకుని అందరూ కూడా బతకగలుగుతున్నాం. లేకపోతే మున్సిపాలిటీకి జీతాలు పోలే పరిస్థితుల్లో గతంలో ఉండేది. అది రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన చేసిన ఈ పని వల్ల రాష్ట్రంలో ఇటువంటి మున్సిపాలిటీలు అనేక మున్సిపాలిటీలు ఈవేళ 1వ తారీఖున జీతాలు తీసుకుని అందరూ కూడా ఈవేళ వారందరూ కూడా సుఖంగా ఉన్నారు. మరి రాజశేఖర గారిని స్మరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. అవన్నీ కూడా మీకు తెలుసు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో మీకు అందరూ తెలుసు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు మరెన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా హృదయపూర్వక అభినందనలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అమలాపురం నియోజకవర్గం తరఫున వారికి నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేసుకున్నాను. మరి గారి కార్యక్రమాల గురించి చెప్పాలంటే చాలా గంటల సేపు ఇవాళ అనేక కార్యక్రమాలు మేము పెట్టుకున్నాం. అనేక శంకుస్థాపనలో ప్రారంభోత్సవం పెట్టుకున్నాం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ వారి యొక్క కేక్ కట్ చేయబడిన గౌరవ శాఖ మాజీ వైస్ చైర్మన్ చెల్లిపల్లి శ్రీని గారు ప్రపోజ్ చేశారు. ఈ మున్సిపాలిటీకి ఈవేళ జీత బడ్జెట్లన్నీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుందనే కారణం ఆనాడు దివంగత నాయకుడు దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు యొక్క చొరవ కారణం. కాబట్టి ఈ షాపింగ్ కాంప్లెక్స్ కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కమర్షియల్ కాంప్లెక్స్ గా నామకరణం చేయబడిందిగా నేను కౌన్సిల్ కూడా చూపిస్తూ చైర్మన్ తెలియజేస్తూ వచ్చే కౌన్సిల్ సమావేశంలో ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నామకరణం చేసే విధంగా తీర్మానం చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాష్ట్రాలు ఎస్సీ, ఏబీసీడీ వర్గీకరణ చేసుకునే అధికారులు కేంద్ర ప్రభుత్వం కల్పించాలని టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు అన్నారు. టీఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలతో ఢిల్లీలో నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం చూడాలని వారు కోరారు. ఎస్సీ వర్గీకరణ లేక మాదిగ ఉపకులాల జీవితాలు అభివృద్ధికి నోచుకోక ఆర్థిక, సామాజిక అసమానతలు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయకులైనటువంటి మాదిగ జాతి ఓట్లను దోచుకోవడానికి వాళ్ళు అక్కడికి వచ్చి వర్గీకరణకు కమిషన్ వేసినామని చెప్పి, కమిటీ వేసినామని చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి బాధిగల ఓట్లను దండుకోవడానికి వచ్చిర్రు. బాధిగలు ఎవ్వరు కూడా వాళ్ళు ఇచ్చిన మాట మీద నమ్మకం మాత్రము ఎంపీలను ఓడగొట్టే విధంగానే, బీజేపీని గ్రామాల్లో అడుగుపెట్టనీయకుండా చిత్తుగా ఓడగొట్టే విధంగానే మన ప్రయత్నాలు ఉండాలా, మనం ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ లేకుండా
ఏ కమిషన్ లేకుండా అనేక బిల్లులు తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లులు పాస్ చేసిన నరేంద్ర మోడీకి ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద ఎందుకు కమిషన్ వేయవలసి వచ్చిందో, ఎందుకు కమిటీ వేయవలసి వచ్చిందో చెప్పాల్సిన అవసరం కిషన్ రెడ్డి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కిషన్ రెడ్డి, మందకృష్ణ, నరేంద్ర మోడీ ఈ ముగ్గురు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయకులైనటువంటి మాదిగ జాతి ఓట్లను దోచుకోవడానికి వాళ్ళు అక్కడికి వచ్చి వర్గీకరణకు కమిషన్ వేసినామని చెప్పి, కమిటీ వేసినామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి బాధిగల ఓట్లను దండుకోవడానికి వచ్చిర్రు. బాధిగలు ఎవ్వరు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు అన్ని విధాలా సహకరిస్తామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ టీ హబ్లో ఆటా వేడుకల్లో భాగంగా ఆటా సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ సెమినార్ కార్యక్రమానికి హైదరాబాద్ ఎంబసీ యుఎస్ కాన్సోల్ జనరల్ మిస్ జెన్నిఫర్ లార్సన్తో కలిసి మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు ఎర్ర తివాచీ పరిచి తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతుందని వారు తెలిపారు. Could I request Mr. Venu Sankineni, co-chair? This concludes the inaugural session. I would like to request Harish Vardhani, Business Chair, ATA, to come up, and of course we have host. Sir, కొంచెం సెల్ ఫోన్ సార్. Could I request Mr. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కెలి మండలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొని నాయకులతో కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యానికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పాలన సాగిస్తున్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయడం శుభ పరిణామమని వారు సూచించారు. రాజకీయ చైతన్యం కలిగిన మండలం అది అందరూ చెప్తా ఉంటారు. 40 సంవత్సరాలుగా ఉంటుందా, 40 సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్లేస్ ని వదల్లా. డక్కిలి రాజకీయ చైతన్యం అట్టే ఉంది ఇక్కడ. దానికి తగినట్టు రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వేసిన ఒక అడుగుకి 4 అడుగులు ముందుకేస్తూ ఈ జన్మదినం మనం ఆయన తరఫున కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటే, ఆయన వచ్చి నా ప్రజలకు ఏం చేయాలా అని ఈరోజు 8వ తరగతి పిల్లలకి ట్యాబ్లు ఇస్తాను, మామూలుగా పుట్టినరోజు బహుమతులు కోరుకుంటారు, నేను బహుమతిగా ఇస్తాను అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకి 8వ తరగతి చదువుతూ వాళ్ళందరికీ ట్యాబ్లు ఇస్తున్నారు. నిరంతరం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తప్పించే ఇలాంటి ముఖ్యమంత్రి వారి బాగోగులు చూడటానికి తలపండిన రాజకీయ నాయకులు కూడా అంకరా అన్న రాజకీయ చైతన్యం ఎక్కువని తలపండిన రాజకీయ నాయకులు కూడా మదిలోకి రాని ఆలోచనలు అంటే గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ. అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. విమానాశ్రయంలో చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుండి విజయవాడకు చంద్రబాబు బయలుదేరనున్నారు. విజయవాడలో చంద్రబాబు గణదల్ మేరీమాతను దర్శించుకోనున్నారు.
బిగ్ బాస్ 7 ఫైనల్స్ నేపథ్యంలో దాడికి పాల్పడిన వారిలో పోలీసులు తాజాగా మరో 16 మందిని అరెస్టు చేశారు. ఆర్టీసీ బస్సులు, పోలీసులు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేసి కాసేపట్లో కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ఇక ఈ 16 మందిలో 12 మంది మేజర్లు కాగా 4 మైనర్లు ఉండడం విశేషం. Okay. 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 ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.